గొప్ప సన్నిధి సాన్నిహిత్యంలో గడిపే భాగ్యం వచ్చింది. మనుషులంగా మేము వెలపెట్టి కొనగలిగింది కాదు ప్రభువా ఇది. ఇది కేవలం మీ ఉచితమైన కృప. అట్టి ధన్యతను ఈ మంటికి మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. మేము ఎక్కడ ఉండాలో మీరు నిర్ణయిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మీరు దగ్గరుండి నడిపిస్తున్నందుకు వందనాలు. మీ ఆత్మ సారథ్యములో మమ్మల్ని అందరినీ ఇలా తోడుకుని వచ్చినందుకు వందనాలు. మొదటి వర్తమానం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ రెండో వర్తమానంలో కొన్ని సంగతులు మేము మాట్లాడుకుంటూ ఉండగా మీరు మాకు తోడై ఉండండి. మేము చదువుతున్న లేఖన భాగాన్ని మా గ్రహింపులోనికి తీసుకురండి. ఆనాటి పితరులు అనుభవించిన ఆధ్యాత్మికతనే మేము అనుభవించే కృపనివ్వండి. ఏదో ఆకతాయితనంగా అల్లరిగా వచ్చి వెళ్ళిపోయే వారంగా కాక వాక్యమందు ప్రతిష్ఠ చేయబడే భాగ్యం ఇవ్వండి. నిలబడిన నాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి సమయోచితంగా మాట్లాడడం నేర్పించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మా బ్రతుకుకు సరిపోయే మాట ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. గట్టిగా చెప్తారా? ఆమేన్. బైబిల్ మొత్తం ఒక నేరేటివ్ రన్ అవుతూ ఉంటుందండి. దాన్ని పెద్దలు మెటా నేరేటివ్ అన్నారు. ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబిల్ అన్నమాట. ఈ పెద్ద నేరేటివ్ని సపోర్ట్ చేస్తూ మనం మాట్లాడుకుంటున్న ఈ గ్రంథాలు బైబిల్లో 66 పుస్తకాలు ఒకదాని తర్వాత ఒకటి ఆ పెద్ద నేరేటివ్ని సపోర్ట్ చేస్తూ వస్తాయి. నేరేటివ్ అంటే మీరు ఏదో అనుకోకండి. నేరేటివ్ అంటే ఒక కథాంశం. బైబిల్ మొత్తం కథాంశాన్ని చిన్నగా చెప్తే ఎలా ఉంటుందంటే, దేవుడు కలుగ చేసిన ఈ సృష్టి, ఆ సృష్టిలో భాగమైన ఒక మనుష్యుడు, కేవలం భాగం మాత్రమే కాదు, దేవుని పోలిక చొప్పున చేయబడిన ఒక ప్రత్యేకమైన స్వరూపం. దేవుడు చేసిన అన్నిటిలోనూ మనిషికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ తర్వాత సృష్టి తర్వాత మనిషి పతనం జరిగింది. ఈ పతనం తర్వాత మనిషిని తిరిగి పునరుద్ధరించడం కోసం దేవుడు ప్రవక్తలను పంపుతూ సాక్షాత్తు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం లాంటివి బైబిల్ మనకు బోధించే హోల్ నేరేటివ్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి, మనిషి పతనం, పతనావస్థకు చేరిపోయిన మనిషిని తిరిగి దేవుని దగ్గరకు చేర్చే ఈ రిడమ్షన్, మళ్ళీ తిరిగి పునరుద్ధరించడమే బైబిల్ మనకు నేర్పించే హోల్ నేరేటివ్. మీరు ఆలోచించండి, బైబిల్లో ఏ పుస్తకమైనా ఈ నేరేటివ్ని సపోర్ట్ చేయాలి. దీన్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాలి. అలా సపోర్ట్ చేస్తేనే మనం బైబిల్లో ఆయా పుస్తకాలను క్రోడీకరించాం. ఒక గంధపు చుట్టలాగా దీన్ని తయారు చేసుకున్నాం. ఈ 66 ఉన్నాయా సార్ అంటే 66 కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ 66 కంటే ఎక్కువ ఉన్న వాటిలో మనం వీటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ హోల్ నేరేటివ్ని ఇవి సపోర్ట్ చేస్తాయి కనుక. వినాలి. సరే, మన వరకు వచ్చేద్దాం. ఈరోజు సెమినార్కి వచ్చి మొదటి కూడికలోనే కూర్చోవడానికి నీకు అవకాశం వచ్చింది కదా. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. దేవునికి నీకున్న సంబంధం ఏంటి? ఒకవేళ ఇక్కడికి వచ్చావు, అంతకుముందు ఉన్న సంబంధం ఏంటో లేదా సంధి ఏంటో, దేవునికి నీకున్న కావన ఏంటో, ఆ నిబంధన ఏంటో చెప్పడానికి సిగ్గుపడ్డావేమో. ఒకవేళ ఇక్కడ నుండి వెళ్ళిపోయేలోపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేవునితో ఎలాంటి బంధాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నావు? ఏం కావనెంట్ చేసుకుందాం అనుకుంటున్నావు? దేవునితో ఏ నిబంధన స్థిరపరచుకోవడానికో బలపరచుకోవడానికో ఇక్కడికి వచ్చావు? నేను మాట ఇస్తాను మీకు. ఈరోజు మొదలు ఈ 7 రోజుల సెమినార్లో ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితం బలపడదు అని అనుకుంటే ఇప్పుడే కుర్చీ ఖాళీ చేసి జాగ్రత్తగా దాన్ని ఎవరో ఒకరికి అప్పగించి వెళ్ళిపోండి. మొదట మనలో ఉండాలా. నువ్వు ఎలా వచ్చావో తెలియదు, కానీ కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచన బాగోకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానమైనా మారాలి. సరే, మిమ్మల్ని అడిగితే సిగ్గుపడుతున్నారు కదా. పాత నిబంధనలో కొంతమంది భక్తుల జీవితాలను చూద్దాం. వాళ్ళు దేవునితో కలిగి ఉన్న బంధం ఎలాంటిదో చూద్దాం.
మనందరికీ పరిచయం అక్కరైన ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన పేరు విశ్వాసులకు తండ్రి. పరిచయమే అక్కర్లేదట. సండే స్కూల్ పిల్లలు అనర్గళంగా మాట్లాడగలరట అబ్రహాము గురించి. మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎంతవరకు మాట్లాడగలరో ఆయన గురించి. ఆయన జీవితంలో దేవునితో ఆయన కలిగి ఉన్న ఒక విలువైన బంధాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మీకు తెలియంది కాదు. బైబిల్ మొత్తానికి వెన్నెముక లాంటి ఒక పదం నిబంధన. మళ్ళీ బైబిల్ మొత్తానికి మనం ఇందాక మాట్లాడుకున్న ఈ మెటా నారేటివ్ అనే దానికి వెన్నెముక లాంటి పదం ఏంటంటే నిబంధన. దీన్ని ట్రీటీ అంటారు, లేదా కావనెంట్ అంటారు. ఈ నిబంధన మన పరిభాషలో మాట్లాడుకుంటే ఇది ఒక సంధి. ఎవరికి మధ్య సంధిది? ఈ నిబంధన అనే పదం బైబిల్లో మాత్రమే కనిపించే పదం కాదు. ఈ బైబిల్ భక్తుల సమయంలో బైబిల్ భక్తులతో పాటు ఆ చుట్టుపక్కల సమకాలీన ప్రపంచంలో సర్వసాధారణమైన పదం అటిది. నిబంధన అనే పదం ఏన్షియంట్ నీర్ ఈస్టర్న్ వరల్డ్లో, అంటే ప్రాచీన మధ్యప్రాచ్య దేశాల చరిత్రలో సర్వసాధారణంగా కనిపించే ఒక పదమట. ప్రాచీన మధ్యప్రాచ్యంలో ఏమేమి ఉంటాయి? హిత్తీయుల నిబంధన ఒకటి ఉంటుందండి. ప్రాచీన మధ్యప్రాచ్యంలో హిత్తీయులు ఉంటారో, మెసొపొతేమియన్లు ఉంటారో, సుమేరియన్లు ఉంటారో, ఈజిప్షియన్స్ ఉంటారో. వాళ్ళ సంస్కృతిలో సర్వసాధారణంగా వినిపించే పదమే ఇది. దేవుడేమో కొత్తగా అలాగ డేరాల్లోంచి చీల్చుకుని వచ్చి నీతో మాట్లాడడం, ఏమో అవకాశం వస్తే మాట్లాడతాడేమో, కానీ నువ్వు అలాగే మాట్లాడాలని మాత్రం కోరుకోకు. ఆయన ఎవరో ఒక పెద్ద ఆయనకు వచ్చిన దర్శనంలో దేవుడు అలా గాల్లో ఇలా రాసి ఒక పదాన్ని చూపించి మాట్లాడాడట. అది ఆయన దర్శనం. నీకు కూడా అలాగే జరుగుతుందని అనుకోవడం నీ భ్రమ. అలా ఆలోచించక. ఇప్పుడు దేవుడు ఉన్న పరిస్థితుల ద్వారా నీతో ఎలా మాట్లాడాలో చెప్పండి, అలా మాట్లాడతాడంతే. చుట్టుపక్కల సమకాలీన పరిస్థితులు బట్టి, అప్పటి మనిషి ఆలోచన శైలిని బట్టి దేవుడు మనిషికి దగ్గరవ్వడం ప్రారంభించాడు. అప్పటికే మనిషి పతనావస్థకు చేరిపోయి ఉంటే కొంతమంది భక్తుల జీవితాలని దేవుడు పునరుద్ధరించడం కోసం ప్రారంభమయ్యాడు. అలా మొదట దేవుడు ఎన్నుకున్న వాళ్ళల్లో ఈ పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరైనా? అబ్రహాము గారు. నిబంధన అంటే సామాన్య ప్రజల మధ్య జరిగే నిబంధన కూడా ఉంటుందట. వింటున్నారా? ఏంటి నిబంధన? సరిహద్దుల విషయంలో ఎవరికైనా గొడవలు ఉన్నాయనుకోండి, వెంటనే మనం ఒక ఆఫీసుని సంప్రదించి అక్కడ నుండి కొంత పెద్ద మనుషులను డబ్బులు డీడీ చలానా తీసి, మా ఇంటికి రండి సార్, మీరు చైన్ వేసి కొలుస్తారు కదా, అలా కొలవండి, ఆ పక్కనో రాయి ఈ పక్కనో రాయి వేయండి, నేను పక్కనోడితో పడలేకపోతున్నాను సార్ అంటాం. ఇప్పుడు ఆ పెద్ద ఆయన వస్తాడు, వచ్చి చిన్న కొలతలు కొలిచి అక్కడ రాయినేసి మీ ఇద్దరు గొడవ పడకండి అని మన ఇద్దరికి సంధి చేసి వెళ్తాడు. ఇలాంటి సరిహద్దుల విషయంలో తగాదాలు ఉన్నా, బానిసల విషయంలో ఎవరినైనా తన దగ్గర బానిసగా పెట్టుకోవాలనుకున్నా ఆనాటి సమకాలీన ప్రపంచంలో, అంటే ఈ పదం వాడుతున్నాను, ఏన్షియంట్ నీర్ ఈస్టర్న్ వరల్డ్లో సామాన్యుల మధ్య కొన్ని నిబంధనలు జరిగేవట. సామాన్యుల మధ్య మాత్రమే కాదు, సామంతుల మధ్య కూడా నిబంధనలు జరిగేవట. సామంతులంటే ఈ రాజ్యాన్ని, అంటే ఈ దగ్గర ఉన్న ఈ చిన్న ఊరు పరిపాలన చేసే ఒక రాజుగారు ఉన్నారనుకోండి. ఈ రాజుగారి మీద ఒక పెద్ద రాజుగారు వచ్చి దండయాత్ర చేశారు అనుకోండి. దండయాత్ర చేసి ఈ రాజును జయించి వెళ్ళిపోతున్నప్పుడు రాజును బానిసగా పట్టుకెళ్ళి చంపేయడం రాజుకున్న ఒక ఆప్షను. కానీ రాజును చంపేయకుండా నువ్వు ఎక్కడే పరిపాలన చెయ్యి, నాకు కప్పం గడుతూ ఉండు అనే ఒక చిన్న నిబంధన కూడా చేసుకోగలడం. ఇలాంటివి జరిగాయి చరిత్రలో. ఇలాంటివి జరిగాయి కాదు, ఇలాంటివే ఎక్కువ జరిగాయి. చిన్ని రాజులు ఉంటారండి, సామంత రాజులు, చక్రవర్తులు లాంటి వాళ్ళు వాళ్ళ మీద దండయాత్ర చేసి గెలిస్తే వాళ్ళతో నిబంధనకి కూర్చుంటారట. ఏమనంటే, సార్ మా జోలికి రాకండి, మాకు పండిన పంటలో మీకు సరైన టైంకి ఒక 10% 20% కప్పాన్ని కట్టేస్తాం సార్ అని నిబంధన చేసుకుంటారట. సామంతరాజు గెలిచిన రాజుకు కప్పం కట్టాలి, మిగతా రాజ్యాలతో ఇంక సంబంధం పెట్టుకోను సార్, మీకు వెనుతిరగనండి అని చేసుకునే నిబంధనలు కూడా ఆనాటి సమకాలీన ప్రపంచంలో ఉన్నాయి అబ్రహాము కాలంలో. ఇంతకీ నిబంధన అంటే ఏంటి? సాధారణంగా మనం కాంట్రాక్ట్ అనే పదం వింటాం. తెలుసా మీకు కాంట్రాక్ట్ అంటే ఏంటో? ఏది చెప్పండి చూద్దాం. కాంట్రాక్ట్ అంటే ఏంటి? నువ్వు నాకు ఇది ఇచ్చావనుకో, నేను నీకు ఇది ఇస్తాను, ఇది కాంట్రాక్ట్. మరి నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నేను నీకు నమ్మకంగా ఉంటాను, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పండి
నేను నీకు ఆ రోజు మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటాను. ఇది నిబంధన అంటే. కాంట్రాక్ట్కి నిబంధనకి నక్కకి అంటాం కదా ఉదాహరణ, నాగలోకానికి ఉన్నంత దూరం అంట. కానీ మనలో ఎక్కువ మంది దేవుడితో నిబంధన చేసుకున్న వాళ్ళకంటే దేవుడితో కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ. దేవుడికి 10వ భాగం ఇస్తారట, దేవుడి నుంచి 10వ భాగానికి రెట్టింపు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారట. ప్రార్థనలో మనం తరచుగా వాడే పదాలు, నాకు 30 వంతులుగాను 60 వంతులుగాను 100 వంతులుగాను ఆశీర్వాదం ఇవ్వాలట. బైబిల్లో కొన్ని వచనాలు నేను ప్రార్థనలో జోడించి వీళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. దేవుడికి ఎలాగో తెలుసా, నాకు పట్టజాలనన్ని విస్తారమైన దీవెనలు ఇవి ప్రభువా అని అడుగుతారు. ఈ పదం ఏం బయటది కాదు, ఇది బైబిల్లోదే. కానీ కాంటెక్స్చువల్గా అడగాలి. అది ఎవరితో అన్నమాట అది మర్చిపోతాం, మనం అడుగుతాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పోనీ చెప్పండి, పట్టజాలనన్నవి ఎప్పుడైనా నీ మీద వేస్తే మీరు పట్టుకోగలరా లేదో చెప్పండి. మీరు పట్టుకోలేంది మీ మీద వేసాను నేను, మీరు పట్టుకోగలరా చెప్పండి. ఏమవుతారు మీరు? ఈ పక్కనే మానిటర్లు ఉన్నాయి, ఇంకా పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది, ఆ కింద సబ్వూఫర్ ఉంది కదా, లావ్ అయింది, అది పట్టుకోలేరు మీరు. పట్టుకోలేంది మీ మీద వేసాను నేను, ఏమవుతారు మీరు? మాట్లాడట్లేదు. ఏమవుతారు? పట్టుకోలేంది దేవుడిని అడుగుతున్నావు, నువ్వు చూసుకో. పట్టజాలనని అడుగుతారట. ఇది కాంట్రాక్టా కావనంట చెప్పండి. ఇది దేవుడితో మనం చేసుకున్న నిబంధన లేదా ఒక కాంట్రాక్ట్ లాంటిదా? నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అని అన్నదా చెప్పండి. మరి కావనెంట్ అంటే ఏంటి? కావనెంట్ అంటే నువ్వు నాకు ఇచ్చినా ప్రభా ఇవ్వకపోయినా నాకు ఉన్న దాంట్లో తెచ్చి నీకు ఇస్తాను, ఇది కావనెంట్ అంటే. నేను ఆ రోజు నీతో కట్టుబడి ఉండడానికి ఒక మాట ఇచ్చాను, ఆ మాటకి నా జీవిత కాలమెల్లా, నా జీవిత పర్యంతం నేను కట్టుబడి ఉంటాను, ఇది నిబంధన అంటే. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానే, మీరు దేవునితో నిబంధన చేసుకున్నారా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, నిబంధన అనేది ఈ బైబిల్ మొత్తంలో వెన్నెముక లాంటిది. ఈ బైబిల్ నేరేటివ్ అంతా నిబంధన మీదే నడుస్తుంది. దేవుడు మనుషులతో చేసిన నిబంధన మీదే నడుస్తుంది. మరి నీ నిబంధన ఏమైంది? అసలు దేవుడికి నీకున్న సంబంధం ఏమిటి? ఒకవేళ దేవుడే నీకు పరిచయం అయితే ఇతరులకు దేవుడిని పరిచయం చేసినప్పుడు నువ్వేమని పరిచయం చేస్తావు? ఏమని ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇస్తావు? ఒకవేళ దేవుడి దగ్గరే నువ్వు పరిచయం చేయాల్సి వస్తే నువ్వు ఏమని ఆయనకి పరిచయం చేసుకుంటావు? ఒక కొడుకని చేసుకుంటావా? ఒక భర్తగా చేసుకోగలవా? ఒక భార్యగా చేసుకోగలవా? ఇకలోక సంబంధాల్లో ఏ బంధాన్ని బట్టి దేవునితో నాకు ఈ బంధం ఉందని నువ్వు చెప్పగలవు? మొదటి రోజు వచ్చినప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిబంధన వైపు, దేవునితో నీకున్న నిబంధన వైపు నువ్వు కట్టుబడి లేకపోతే, నేను మాట ఇస్తాను, నేనే కాదు ఏ సేవకుడైనా ఇక్కడ నిలబడినోడు ఇలాగే చెప్పగలడు, 7 రోజులు కాదు 70 రోజులు సెమినార్ పెట్టినా మన జీవితాల్లో పెద్దగా మార్పులేమీ జరగవు. ఖర్చు, వృధా ప్రయాస. నీది నిబంధన, కాంట్రాక్టా దేవుడితో? నిబంధన అనే పదాన్ని హీబ్రూలో బెరీత్ అంటారు. బెరీత్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? కట్ చేయడం, కత్తిరించడం అని అర్థం. ఇదేంటి సార్ ఎలా ఉంది? మనకు వెళుతూ ఉన్న కొద్దీ ఈ మాట అర్థం అవుతుంది. బైబిల్లో దేవుడు మనుషులతో సంబంధం పెట్టుకునే ఒక విధానమే ఈ నిబంధన. విను, నీకోసమే ఈ మాట. బైబిల్లో దేవుడు మనుషులతో సంబంధం పెట్టుకోవాలనుకున్నాడట. ఇలా ఎలా సంబంధం పెట్టుకోవాలంటే మనుషులతో దేవుడు సంబంధం పెట్టుకునే ఈ విధానమే నిబంధన. కడు వృద్ధాప్యంలో, పండు ముసలితనంలో దేవుడు పెద్ద మనిషిని చూసి ఆయనతో నిబంధన చేసుకోవాలనుకున్నాడట. నేను అప్పుడే వాక్యం చదివించట్లేదు, ఇలా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అదే ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము వయసు 86 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకునే టైంకి దాదాపు 15వ అధ్యాయానికి అబ్రహాం వయసు 80 సంవత్సరాలు ఉండొచ్చేమో. కడు వృద్ధాప్యంలో ఉన్నవాడుకు దేవుడి కొరకు ఏం కష్టపడగలడు, ఏం పరిచర్య చేయగలడు? ఇక్కడ నిలబడి 1 గంట వాక్యం చెప్పగలడా? అలా రోడ్డు మీద నిలబడి కరపత్రికలు పంచగలడా? అనేకుల్ని ఇలా ప్రభు దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా?
ఇలా రోజు చివరిలో కొందరినైనా మార్చి ఆ తొట్టెలో బాప్తిస్మం ఇవ్వగలడా? అబ్రహాంలో నువ్వేం చూసావో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఒకటి చూశాడు. దేనికి పనికిరావని అనుకుంటున్నావేమో నువ్వు పనికొచ్చే సందర్భం ఒకటి ఉంది, అక్కడ ఉపయోగపడతావు నువ్వు దేవుడికి. సమాజం అంతా నిన్ను దూరం పెట్టి ఎందుకు పనికిరాడరా అని అందేమో, కానీ దేవుడికి నువ్వు పనికొస్తావు. 80 ఏండ్ల కడు వృద్ధుడు దేవుడితో నిబంధన చేసుకోవడానికి పూనుకున్నాడట. ఈ ఆలోచన అబ్రహాముది కాదు, ఎవరిదే? సాక్షాత్తు దేవుడిదే. ఆయనే అనుకున్నాడు. కడు వృద్ధాప్యంలో, పండు ముసలితనంలో, ఆశ చచ్చిపోతున్న సమయంలో అబ్రహాముతో దేవుడి నిబంధన చేసుకోవడానికి పూనుకున్నాడట. క్రీస్తు పూర్వం 2000 నుండి 1800 సంవత్సరాలకు పూర్వంలో చరిత్ర చెప్తుంది ఇది మిడిల్ బ్రాంజ్ ఏజ్ అని. మిడిల్ బ్రాంజ్ ఏజ్ అంటే ఏమంటారు దాన్ని? మధ్య కాంస్య యుగం, ఐ థింక్ సో. ఈ మధ్య కాంస్య యుగం కాలంలో, అబ్రహాము కాలంలో దేవుడు ఈ ముసలాయన అబ్రహాముతో తన నిబంధనను ఏర్పాటు చేసుకోవడానికి సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడట. అప్పటి ప్రధాన సంస్కృతి, వాళ్ళ సంస్కృతి గొర్రెలను కాయడం, మందలను మేపడం. అప్పటికే మెసొపొతేమియాలో నాగరికత వెలసిల్లుతుంది. హిత్తీలకి గొప్పగా నిబంధన ఉంది, వాళ్ళల్లో గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. మనుషులే దేవుళ్ళుగా చేసుకుని ఉల్లాసంతో తమ తమ దినచర్యను కొనసాగిస్తున్న మనుషులు. సుమేరియన్ నాగరికత వెలసిల్లుతూ ఉంది. ఇలాంటి నాగరికతలో చాలామంది రాజులున్నా, సామంతులున్నా, గొప్పవాళ్ళున్నా, ధనికులున్నా, ఆసాములున్నా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న పట్టణంలో బ్రతుకుతున్న అబ్రహాం మాత్రమే దేవుడికి కనిపించాడట. ఏంటో ఈ విడ్డూరం! ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఈ సెమినార్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. ఏంటో ఈ విడ్డూరం! ఏం అర్హత ఉందని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు? చెప్పు నాకు, చెప్పు. నీ వరకు ఎందుకు నన్ను నేను అనుకుంటున్నాను. నాకు ఏం అర్హత ఉందని దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడు? నీలో అర్హత చూసేవాడు కాదు దేవుడు, నీ ఆసక్తి చూసి నిన్ను నిలబెడతాడు. సరైన సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా వాక్యం చెప్పాలనిపిస్తే నిన్నే తీసుకొచ్చి నుంచోబెడతాడు. ఇక్కడ ఎదురు చూడు ప్రభు కొరకు. తృష్ణగా దేవుడు కొరకు ఎదురు చూసే వాళ్ళ కోసం దేవుడు ఎప్పుడూ పైనుండి చూస్తూ ఉంటాడట. ఆయన ఆకాశము నుండి నలులను చెప్పండి పరిశీలనగా చూస్తాడు. అలా పరిశీలనగా చూసినప్పుడు ఈ సమాజంలో ఎవరు కనిపించినా కనిపించకపోయినా చెప్పండి, ఆ గొప్ప నాగరికతల్లో ఎవరు కనిపించినా కనిపించకపోయినా అబ్రహాం ఎవరికి కనబడ్డాడు? చెప్పండి, దేవుడికి కనబడ్డాడు. చూద్దాం ఒకసారి అబ్రహాంతో దేవుడు చేసుకున్న నిబంధన. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుండి. ఒక్కసారి ఉండండి, అందరు తీసిరా, మనం ఇక్కడే ఉంటాం. ఈ 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వెళ్తాం. జాగ్రత్తగా మీ బైబిల్ తీయండి, శ్రద్ధగా ఈ మాటల మీద మనసు ఉంచండి. 15వ అధ్యాయం మొదటి నుండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. ఆగండి, ఏది జరిగింది? 14వ అధ్యాయంలో ఏదో జరిగిందట. అన్నయ్య 14వ అధ్యాయం వరకు వచ్చారు. ఇది కూడా చెప్పుంటే ఈ మెసేజ్కి ఇంట్రడక్షన్ ఏమో అనుకున్నాను నేను. ఏం జరిగింది? 14వ అధ్యాయంలో అబ్రహాం అప్పుడే ఒక పెద్ద యుద్ధం చేసి వస్తున్నాడట. ఒక పెద్ద యుద్ధం చేసి అబ్రహాము 4 రాజులను ఓడించి వచ్చాడు. తనకు తమ్ముడు లాంటి కొడుకు లోతును విడిపించి తీసుకొచ్చాడు. యుద్ధం గెలిచిన ఆ రోజుల్లో మళ్ళీ రాజులు వచ్చి తన మీద ప్రతీకారం తీర్చుకుంటారేమో అన్న భయం అబ్రహామును వెంటాడుతుంది. ఇప్పుడు చదవండి 15వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీ కేడెము అన్నాడట. యుద్ధం గెలిచినా ఆ రాజులు మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటారేమో అన్న భయంతో అబ్రహాం ఉంటే, ఈ భయము, నిరాశ, ఈ సందేహాల మధ్య అబ్రహాం కొట్టుమిట్టాడుతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఉపశమనం లాంటి ఒక మాట అబ్రహాంకి ఇచ్చాడు. ఏమో తెలుసా? అబ్రహామా భయపడకు, నేను నీ కేడెము. తెలుసా కేడెం అంటే ఏంటి? కేడెం అంటే షీల్డ్. ఇది నేనే నీకు ప్రొటెక్షన్, నేనే నీకు కవచం, నేనే నీకు షీల్డ్, నేనే నీకు అభయం. అబ్రహాంకి ఇంతకంటే గొప్ప భరోసా, ఉపశమనం మరొకటి ఉండదు.
ఈ మాట ఎవరు చెప్పాలో సాక్షాత్తు వాళ్ళే చెప్పారు అబ్రహాంకి. కానీ నీకు ఎన్నిసార్లు చెప్తున్నా నీ దిక్కుమాల హృదయం మారలేదు. భయపడకు భయపడకు భయపడకు. మిమ్మల్ని అడిగితే చెప్తారు భయపడకు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉంది చెప్పండి. అన్నీ తెలుసు మనకి. ఈ 365 రోజులకి ఒక్కొక్క రోజు దాని గురించి మాట్లాడుకున్న ప్రతిరోజు దేవుడు నిన్ను భయపడకు భయపడకు అని చెప్తానే ఉన్నాడు రా బాబు. నా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పిల్లలకు బోధించే పాఠాలు ఇవి. అయినా దేనికి నీ భయం? ఏం తప్పు చేసావని భయం సమాజంలో నీకు? నీ వేళక కొండంత బలం ఉంది తెలుసా? ఈ కడు వృద్ధుడి వెనక కొండంత బలం ఉందట. షీల్డ్ లాంటి ప్రొటెక్షన్ ఉందట. ఎవరైనా చెప్పండి. సాక్షాత్తు దేవుడే అబ్రహాముకు అభయం ఇచ్చాడు. అబ్రహామా భయపడకు, అబ్రహాం భయపడకు, నేను నీకు కేడెము. తర్వాత మాట చూడండి, అక్కడితో ఆగలేదు. అంతటితో ఆగిపోకుండా వారసుడే లేడని బాధతో ఉన్న అబ్రహాముతో నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడట. అడిగాడా అబ్రహాం, ప్రభు ఆ విషయం ఏదో మాట్లాడుతానన్నావు కదా, ఏదో మాట్లాడు అని అన్నాడా? నీకు ఏది కావాలో ప్రభువుకు చెప్పండి, తెలుసు. ఏ సందర్భంలో నీకు ఏది ఇవ్వాలో తెలుసు. నువ్వేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. తగిన సమయం మందు తగిన రీతిగా సమయోచితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. అబ్రహాముకు ఏం మాట్లాడితే ఉపశమనం అవుతాడో చెప్పండి. ఆ సుదీర్ఘమైన తన జీవిత కాలంలో, ఈ 85 సంవత్సరాల తన జీవిత కాలంలో ఏమి లేదని తను చింతిస్తూ వచ్చాడో చెప్పండి. దేవుడు అదే ఎత్తి చూపించి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా భయపడకు, నేను నీకేడు అన్నట్టుతోనే ఆగిపోలేదు. అంతటితో ఆగిపోకుండా వారసుడే లేడని బాధపడుతున్న అబ్రహాముతో నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాడట. అప్పటికి అబ్రహాం వయసు మళ్ళింది. సారా గొడ్రాలుగా ఉంది. అమ్మ జనమునకు తల్లి. దేవుని వాగ్దానమేమో గొప్పగా ఉంది. అంతకుముందే దేవుడు వచ్చి మాట్లాడాడు. కానీ వాస్తవం రియాలిటీలో మాత్రం చేతిలో చిల్లి గవ్వలేదు, సంకలో పెట్టలేడు. దేవుడు చేసే కార్యాలన్నీ ఇలాగే ఉంటాయి. అవి కంటికి కనిపించవు చెప్పండి, చెవికి వినబడవు చెప్పండి, మనుష్య హృదయానికి అర్థం కావట. ఈ దిక్కుమాలిన విశ్వాసులకైతే అసలు అర్థం అవ్వవు. ఈ పదం వాడతాం, సారీ నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. అడపా తడపా విశ్వాసుల్లాగా కొనసాగే మనకి, వేషధారులాగా ఆదివారం ఆరాధనలకు వచ్చే మనకి, తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులం అని పేరు మెప్పు పొందుకునే మనకి దేవుని సంగతులు ఏం అర్థమవుతాయి? దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, నీ పట్ల ఏం తలంపు కలిగి ఉన్నాడో, నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడో నీకు ఏం అర్థమవుతాయి? ఈ వెనకాల ఉన్న సహోదరుని చూడండి, బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు. ఒకరోజు ఈ సెమినార్కి వచ్చి మారి మనసు పొందిన వాళ్ళందరూ మీరు అడగండి, ఎవరైనా కదిపి దేవుని పట్ల మీ ప్రణాళిక కూడా చెప్పండి అంతకంటే గొప్పగా ఉంటుంది. అబ్రహాము దృష్టిలో అబ్రహాం ఏమనుకున్నాడో తెలియదు, తన భార్య పట్ల ఏమనుకున్నాడో తెలియదు, తనకు పిల్లలు లేరని ఏమనుకున్నారో తెలియదు. కానీ దేవుడు మాత్రం ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడో తర్వాత చదువుదాం. 3వ వచనం, మరియు అబ్రహాము లేదు 2వ వచనం, అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ ప్రభు అనే మాట కనబడిందా? ప్రభువు అనే మాటకు ఇక్కడ హీబ్రూలో రాసున్న పదం అదోనాయ్. విన్నారా ఈ పదం ఎప్పుడైనా? అదోనాయ్ అంటే నా యజమాని, నా పరిపాలకుడు అని అర్థం. ఇది కొత్త నిబంధనలో దాదాపు 400 సార్లు కనబడిందట ఈ పదం. పాత నిబంధనలో 400 సార్లు కనబడిందట ఈ పదం. నువ్వు అను ఒకసారి, అదోనాయ్ అను, నా ప్రభు అను, నా యజమానుడాను. ఈ మాట చెప్పడానికి నిన్ను నీ జీవితంలో ఆయన యజమానుడిగా కొలవడానికి చాలా తేడా ఉంటుంది. ఎవరు నీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పు? మీ నాన్న, మీ అమ్మ, ఇది మీ ఆవిడ, మీ ఇంట్లో ఎవరి నిర్ణయాలు? నీవా? నీ జీవితంలో ఎవరి నిర్ణయాలు చెల్లాలో తెలుసా? ఆయన్ను ప్రభువుగా ఒప్పుకుంటే మన జీవితం అంతా ఆయన నిర్ణయాల బాటలో నడుస్తుంది. ఎవరు నీ ప్రభు? సాగిలపడి సాష్టాంగపడి దేవుణ్ణి గౌరవిస్తూ అబ్రహాం అన్నమాట నా ప్రభువా అదోనాయ్. చదువుదామా 2వ వచనం, అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా అన్నాడట ఈ పెద్ద ఆయన. అంటే ఇప్పటివరకు ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు పిల్లలు లేరు, అలాగే నాకు వృద్ధాప్యం వచ్చింది, ఈ వయస్సులో నా భార్య మళ్ళీ ఋతుస్రావానికి వచ్చే అవకాశమే లేదు,
30-40 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరని పెద్ద పెద్దోళ్ళు చెప్తుంటే నాకేమో 80 దాటింది, ఇంకేం పిల్లలు పుడతారో. అబ్రహాం ఏమనుకున్నాడో తెలుసా? నంటి దగ్గర నమ్మకమైన పనోడు ఒకడున్నాడు. ఎవరైనా చెప్పాలా? అబ్రహాం ఇంట్లో నమ్మకమైన పనోడు. ఒకవేళ నా తదనంతరం ఎవరికైనా వీలునామా రాయాలంటే చెప్పండి, ఆయన పేరు మీద రాయాలి అని అనుకున్నాడట. ఎవరు? తాను ఒకటి తలిచిన, చెప్పండి, దైవం ఒకటి తలుచును అన్నట్టు ఆయన జీవితంలో దేవుని ప్రణాళిక మరోలా ఉంది. ఎలా ఉంది చదువుదామా? అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చిననేమి? నేను సంతానము లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తయగును కదా. నేను అనుకున్నాను, ప్రభువా, ఈ ఎలియాజరే నా తర్వాత ఈ సింహాసనం మీద కూర్చుని, సింహాసనం అంటే ఆ కుటుంబ సింహాసనం మీద కూర్చుని బాధ్యతగా, పెద్దోడిని ఏమంటారు ఇంట్లో? జ్యేష్ఠపుత్రుడు. ఈ జ్యేష్ఠత్వాన్ని అలా చేతుల్లో పెట్టుకుని నడిపిస్తాడేమో. 300 మందికి పైగాళ్ళు ఉన్న గొప్ప ఆసామాన్యనే నా సామ్రాజ్యాన్ని నడిపించేవాడేమో అనుకుని కలలు కన్నాడేమో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 4వ వచనం, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవువాడు నీకు వారసుడగునని చెప్పాడట. ఇంతకీ మనం ఏం ప్రయాణం చేస్తున్నామంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన దగ్గరికి వస్తున్నాం. జాగ్రత్తగా వినాలి మీరు. ఆ వేదనలో ఉన్నప్పుడే దేవుడు అబ్రహామును బయటికి తీసుకొచ్చాడట. తర్వాత మాట చదువుకుందామా? 5వ వచనం నుండి జాగ్రత్తగా. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాడట. ఎప్పుడైనా ఆకాశ కన్నులెత్తి రాత్రి వేళ చూడు, ఏముంటాయి? సండే స్కూల్ పాట, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అక్కడ చుక్కలు ఉండును. ఇది లెక్క పెట్టు ఒకసారి. ఇలా ఒకరోజు దేవుడు లెక్క పెట్టమంటే అబ్రహాం డేరాలో ఉండి బయటకు వచ్చి లెక్క పెట్టాడు. ఇంకా మరో మార్గం లేదు, మరో మాట లేదు. ఎన్ని లెక్క పెట్టినా చెప్పండి, లెక్కకు అందదు అది. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీ సంతానాన్ని కూడా. మరి ఎలా నమ్మాలి? ఇందాకే మాట్లాడుకున్నాం, చిల్లి కావలేదు, సంకలో బిడ్డలేడు, వయసు మీరింది. నువ్వేమో ఇసుక రేణువులను చూపించి నీ సంతానం అంత అవుతుందన్నావు విస్తారంగా. ఇలా డేరాలోండి బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానం అంత గొప్పగా అవుతుందన్నావు. ఏది రియాలిటీలో? ఏది నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నావు, ఏది రియాలిటీలో? కంగారు పడకు, దానికి కూడా తగిన సమయం ఉంటుంది. చాలామంది కంగారు పడి కాళ్ళు తొక్కుని ఎదరికి పడిపోతారట. మన కాళ్ళు మనం తొక్కుంటే ఏమవుతుంది చెప్పండి? పడిపోతాం. తొక్కేసుకోకు. అబ్రహాం వెయిట్ చేశాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట, ఒకసారి వెలుపలికి రా, ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రాలను లెక్కించు, అసలు నీకు చేతనవుతుందేమో, నీ సంతానము కూడా ఇలాగే అవుతుందని చెప్పాడట. అతడు యెహోవాను, అక్కడ ఉన్న పదం చూడండి ఎంత బాగుందో. అతడు యెహోవాను, చెప్పండి ఈ మాట మీరు. అతడు యెహోవాను, మనం దిక్కుమాలినోళ్ళం. ఎందుకంటే ఆయన నమ్మలేము, ఆయన మీద నమ్మకం ఉండదు మనకి. రారా బాబు నడిపిస్తానంటే నడవం మనం ఆయనతోటి. ఆ బోట్లో నుండి నీటిలోకి దిగి ప్రభువు నడిచొస్తూ ఉంటే, ఆ నీళ్ల మీద నేను కూడా నడుస్తాను అన్నట్టు ఒక పెద్ద మనిషి. ఎంతకాలం నడిచాడో, ఎంతసేపు నడిచాడో. మన జీవితం కూడా అలాంటిదే. ఇక్కడ ఉన్నంతసేపు ఈ ఉద్రేకానికి గురవుతాం, ప్రేరేపణకు గురవుతాం, ఈ వాక్యాల చేత చాలా బలపడతాం. మనం అనుకుంటాం ఎంత గొప్పగా ఇంక మనం నడవలేం ప్రభులో, ఏముంది ఆయన చేయి పట్టుకుని నడిచేయలేక అనుకుంటాం. ఇలా సెమినార్ పెండాలు దాటు ఆ గేటు, నువ్వెంత దూరం నడవగలవో నడుస్తక్కి. నీకు మార్గం ఏమి ఈ గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉండదు. బయట క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవించాలట. బైబిల్లో ఉంది మాట. రేపొద్దున ఇరుగు పొరుగు వారన్న సూటి మోటి మాటలు నువ్వు పడాలట, రాళ్ల దెబ్బలు తినాలట. అప్పుడు నడవాలి ప్రభుతో. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఆ మాట చూడండి ఎంత బాగుందో. అబ్రహాం దాన్ని ఒబే అయ్యాడు. ఏమన్నాడు? అతడు యెహోవాను నమ్మెను. ఈ విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు. అతని నీతికి
ఆధారం ఏంటో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒక మనుష్యుడు నీతిమంతుడుగా ఎలా తీర్చిదిద్దబడగలడో మీరు చెప్పండి నాకు. చెప్పండి. ఈ పుణ్య కార్యాలు చేస్తే నీతిమంతుడు అవుతాడా? పోనీ మోకాళ్ళ మీద నడిచెళ్తే నీతిమంతుడు అవుతాడా? తలనీలాలు సమర్పిస్తే నీతిమంతుడు అవుతాడా? మొక్కుకుని 1000 కొబ్బరికాయలు కొడితే నీతిమంతుడు అవుతాడా? మండల కాలం అంటే 40 రోజులు దీక్ష చేస్తే నీతిమంతుడు అవుతాడా? బూడిదలో కూర్చుని గోనె బట్ట కట్టుకుంటే నీతిమంతుడు అవుతాడా? ఏంటి నీతికి ఆధారం? ఎలా నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడగలవు? ఇది అబ్రహాం ఒక్కడికేనా ఈ బిరుదు? మరి నీకో? నీవు పరిశుద్ధుల సహవాసంలో పాలు పంపులు పొందావా? ఆయన రక్తంలో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డావా? కొత్త నిబంధనలో మనకి ఎదురాడే మాటలు ఇవి, మనల్ని పొడి చేసే మాటలు ఇవి. మరి నీ నీతి సంగతి ఏంటి? నేను అడుగుతున్నాను, సెమినార్కి వచ్చిన నీ నీతి సంగతి ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడిందట. ఫస్ట్ నమ్ము. ఎవరిని? అపారమైన నమ్మకం ఉంటుంది నీ భార్య మీద, నీకు నీ భర్త మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఇలా రా నాతో పాటు అంటే బండెక్కి వెళ్ళిపోతావు. ఆయన అంత స్పీడ్గా వెళ్ళినా వెళ్ళిపోతావు. ఆయన అదే స్పీడ్లో అలా లోయలోకి వెళ్ళిపోయినా ఆయనతో పాటు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట చెప్తావు తెలుసా? చెయ్యి పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను, ఎందుకంటే నేను ఉండే చోట నువ్వు ఉండే చోట నేను ఉండులాగా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటావు, మీ ఆవిడతోటి మీ ఆయనతోటి. కానీ ప్రభు సంగతి ఏంటి? నువ్వెవరు నమ్మాలి తెలుసా? ప్రభువు నమ్మాలా? ప్రభు నమ్ము. అబ్రహాం ప్రభువుని నమ్మాడు. అబ్రహాంకి నీతిమంతుడు అని హెడ్డింగ్ పెడితే ఏ కారణంతో పెట్టిందో తెలుసా బైబిల్? దేవుణ్ణి నమ్మడం వల్ల పెట్టిందట. ఎంత గొప్పగా నమ్మాడో చూద్దాం. ఈ నమ్మకానికి అబ్రహాం వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూడండి. 80 సంవత్సరాలు దాటింది, దాదాపు 86 సంవత్సరాలు. శారా వయసు మళ్ళింది. అసలు నిరీక్షణకే తనకు ఆధారం లేదు, అప్పుడు నమ్మాడట. ఇంత గొప్ప సంగతి ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షణ అంటే ఏంటి? అసలు ఇది జరుగుతుందనే అసలు ఆశే లేదట. ఏ కోసాన ఏం వెతికినా నమ్మడానికి అవకాశమే లేదట. నమ్మడానికి అవకాశం లేనప్పుడు నమ్మాడట. ఎవరు? అబ్రహాం. మరి ఇలాంటి ఆయనతో దేవుడు నిబంధన చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఇంత నమ్మేవా అబ్రహాము నువ్వు నన్ను? అయితే రా, నేను నీతో ఒక నిబంధన చేస్తాను. మన ఇద్దరికి ఒక అగ్రిమెంట్ కావాలి. ఎందుకంటే నీవు ఎవ్వరు నమ్మలేనప్పుడు నీతిగా యథార్థ హృదయంతో ఈ భూమి మీద జనమంతా ఒకవైపు ఉంటే నువ్వు మాత్రం ఒకవైపు నన్ను నమ్మేవు, చూసావా? కాబట్టి నేను నీతో ఒక గొప్ప నిబంధన చేస్తా, ఒక అగ్రిమెంట్ చేస్తాను నీతో చేసిన అగ్రిమెంటే ఈ 66 పుస్తకాల బైబిల్ సారం. ఇది నా జనులంతా తెలుసుకోవాలి. నీ ద్వారానే సమస్త జనులను నేను జ్ఞాపకం చేసుకుంటాను. నీ వంశంలో నుండే నా తర్వాత నా కుమారుడైన వాడిని ఈ భూమి మీదకి పంపుతానని అబ్రహాము దగ్గరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పునాది వేసాడట. ఎవరైనా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఎక్కడ స్టార్ట్ అయింది నీ జర్నీ? ఓ పెద్ద ఆయన, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. ఓ పెద్ద ఆయన దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక పాట స్టార్ట్ చేశాడు. ఆ రోజుల్లో ఆయన పాట పాడుతుంటే అశేష ప్రజానికం వచ్చేదట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాలంలో ఆయన క్రౌడ్ పుల్లర్. తెలుగు రాష్ట్రాల్లో పాటలతో తన వైపు ఈ క్రైస్తవ సంఘాన్ని ఆకర్షించుకున్నాడు. అంత గొప్ప పాటకారుడు, రచయిత, పాస్టర్ ఆయన పేరు. ఆయన పాటను ఎలా ప్రారంభించాడేమో తెలుసా? నిబంధన జనులమని. అబ్రహాము ఒక్కడే నిబంధన కాదు, ఆయన ఒక్కడిదే కాదు ఆ నిబంధన. అబ్రహాము ద్వారా నిన్ను కూడా ఆ నిబంధనలోకి చేర్చాడు. జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో ఈ మాట. అసలు ఆ పెద్ద మనిషితో ఏం మాట్లాడాడో ఆ నిబంధనలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి జాగ్రత్తగా విను. ఏం చేశాడు చూద్దాం. 7వ వచనం నుండి అలా కిందకి వెళ్దాం. 13వ వచనం ఆగండి. 7వ వచనం నుండి, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు కలిదీలే ఊరన పట్టణము నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొన అది చదవండి ఒకసారి. స్వతంత్రించుకొనిదనని
నాకెట్లు తెలియజేయననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల పావురమును పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. కావనెంట్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్, ఒక రిచువల్ అనమాట. అది రిచువల్ అంటే వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆచారం, కర్మకాండ. అది మనకు కూడా ఉన్నాయి కొన్ని దిక్కుమాలిన ఆచారాలు. ప్రభు కృపను బట్టి అవి మంట కలిసిపోయాయి. భర్త చనిపోతే బతికుండంగానే భార్యను భర్త చితిమంటల్లో వేసి కాల్చేసే ఈ దిక్కుమాలిన చెప్పండి రిచువల్, ఆచార, కర్మకాండ, సాంప్రదాయం చెప్పండి మనకు కూడా ఉండేది. ప్రభు కృపను బట్టి అది లేదు ఇప్పుడు. ఈ కల్చరు, ఈ సమకాలీన ప్రపంచంలో ఉన్న కల్చరు మన భక్తి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. సంస్కృతి, అబ్రహాము కాలంలో ఉన్న సంస్కృతి ప్రకారం దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మీలో ఎంతమంది ఈ వచన భాగాన్ని చదివారో, మీకు ఎంతమందికి ఈ మాట అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఒక అపురూపమైన ఘట్టం. ఇది ఒక గంభీరమైన, మరి ఏ ఇతర బైబిల్ కర్మకాండల కంటే భిన్నమైన రిచువల్. ఇది రిచువల్ అంటే ఆచార, కర్మకాండ. మళ్ళీ ఈ మాట నీకోసమే. ఒక గంభీరమైన, మరి ఏ ఇతర బైబిల్ రిచువల్స్ కంటే కూడా చాలా భిన్నమైన రిచువల్ ఇది బైబిల్లో. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, గుర్తుపెట్టుకో. ఏంటది? 3 ఏండ్ల పెయ్యను తీసుకోవాలి, 3 ఏండ్ల మేకను తీసుకోవాలి, 3 ఏండ్ల పొట్టేలను తీసుకోవాలి, తెల్ల గువ్వను తీసుకోవాలి, ఒక పావురపు పిల్లను తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి? అబ్రహాము గారు దాన్ని 2కి ఖండితం చేయాలి, కట్ చేయాలి. అందుకే నిబంధన అనే పదానికి ఇందాక మీకు అర్థం చెప్పాను. ఏంటి నిబంధన అంటే? కోయడం, కట్ చేయడం అని. అది ఎక్కడి నుండే వచ్చింది. ఏం చేయాలి? కట్ చేసి ఒకదానికి ఒకటి ఎదురు బదురుగా ఉంచాలట. ఉందా అక్కడ? ఒకసారి చదవండి ఆ మాట. అక్కడ అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. ఎవరు ఉంచాలి ఇప్పుడు? అబ్రహాం గారు ఉంచాలి. ఎలా చూస్తారా? మీకు స్క్రీన్ మీద ఏమైనా కనబడుతుందా? 3 ఏండ్ల వయసు కలిగిన పెయ్యను, ఒక మేకను, ఒక పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురాన్ని తీసుకొని వాటికి నడుమకు ఖండించాలట. ఖండించి సెపరేట్ చేసి ఒకదాని పక్కన ఒకటి పెట్టాలట. నిజంగా మొదటిసారి చదివితే ఇది మనకు అర్థం కాదు. ఇదిగో నీకే ఈ మాట. బైబిల్ అందరికి అర్థమైపోద్దని ఏమి ఉండదు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఆ వెనకాల ఉన్న సంస్కృతి తెలియాలి. ప్రాముఖ్యంగా ఎలాంటి సంగతులు తెలియాలంటే ఆ చుట్టూ సమకాలీన పరిస్థితుల్లో ఉన్న కొంత సంస్కృతి తెలియాలి, వాళ్ళ చారిత్రాత్మక నేపథ్యం తెలియాలి. అలాంటప్పుడు ఎలాంటి వచనాలు మబ్బు విడినట్టు జాగ్రత్తగా విడిపోతాయి. ఎంత సంతోషం ఉంటుందో తెలుసా ఈ వచనం చదివినప్పుడు. రాత్రి నేను చదువుతున్నప్పుడు ఏడ్చాను లిటరల్గా ఈ వచనం. నాకు అంత ఆనందం వేసింది. అబ్రహాముతో ఎలాంటివి జరుగుతున్నప్పుడు అబ్రహాము ఎంత ఉండబట్టలేకపోయాడో ఆ సన్నివేశం చూసి, నిజానికి ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు బైబిల్ చిత్రీకరించింది. దాన్ని దగ్గరుండి చూడాలని అనిపించింది నాకు. అందుకే మీకోసం ఆ ఫోటో డౌన్లోడ్ చేశాను. ఏంటది? నడుమకు ఖండించాలట. ఆ తర్వాత ఏం చేయాలి? ఇదేమీ దేవుడు పెట్టిన కొత్త విధానం కాదండి. ఇది అంతకుముందు ఉన్నదే వాళ్ళ సంస్కృతిలో. ఎప్పుడైనా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామంత రాజులు పెద్ద రాజులతో, అంటే తన మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళతో నిబంధన చేసుకోవాలనుకోండి, వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇది. ఏం చేస్తారట? జంతువులను తీసుకొస్తారట, దాన్ని మధ్యలో ఖండితం చేస్తారట, సెపరేట్ చేసి ఒకదానికొకటి ఎదురు బదురుగా ఉంచుతారట. ఇప్పుడు ఏం చేస్తారో అందులో నుండి నిబంధన ఎవరు చేస్తున్నారో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారట. బ్రదర్ వింటున్నావా? నిబంధన చేసేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి అందులోంచి. ఏం నేర్పించాలని? ఒకవేళ నిబంధన మీరితే నేను కూడా ఈ జంతువులాగా అయిపోతాను, నా మీదొట్టు అని అర్థం దాని పేరు. ఇది అప్పటి సంస్కృతి. ఆ సంస్కృతిలో రాజుల మధ్య జరుగుతుంది. నిబంధన చేయాలంటే ఇలాంటివి సర్వసాధారణం. దేవుడు కూడా అదే పరిస్థితుల్ని, అదే కల్చర్ని ఉపయోగించుకుని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇది కేవలం అబ్రహాముకు మాత్రమే కలిగిన నిబంధన కాదు, మనకు కూడా కలిగిన నిబంధన. ఇంతకు అందులోంచి ఎవరు నడిచెళ్ళారు? రూల్గా అయితే ఎవరు నడిచెళ్ళాలి? నిబంధన చేసేవాళ్ళు
నిబంధన చేయించుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు కాబట్టి ఈ నిబంధనకు ఓబే అయ్యి, నాకు ఓకే సార్, నేను ఒకవేళ మీరితే ఇలా అయిపోతాను సార్ అని అబ్రహాము గారు మధ్యలోంచి నడిచి వెళ్ళాలి. ఏ మధ్యలో నుండి? ఈ ఖండితములైన రెండు ఆ పశువుల మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు? అబ్రహాము గారు. మరి తర్వాత చదువుకుంటూ వెళితే ఎవరు నడిచిల్లారో చూద్దామా? నడిచిల్లే ముందు, ఎవరు నడిచిల్లారో చూసే ముందు మీకు కొన్ని సంగతులు చెప్తాను చూడండి. బైబిల్లో నిబంధన అనే పదం చాలా చోట్ల ఉంటుందండి. అందులో నోవాహు గారితో చేసిన నిబంధన ఉంటుంది. నోవాహు గారితో చేసిన నిబంధనే ఒక చరిత్రకారుడు ఎలా చెప్పాడండి, ఏమన్నా తెలుసా? దేవుని నిబంధనకు ఇది ఒక ప్రిఫేజ్ లాంటిది. ప్రిఫేజ్ అంటే ముందు మాట. దేవుడు చేసే ఒక గొప్ప నిబంధన కంటే ముందు ఒక హింట్ లాగా నోవాహుతో దేవుడు నిబంధన చేసేటట. ఎప్పుడు నిబంధన చేసినా నిబంధనకు ఒక గుర్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అక్కడికే వస్తున్నాం, నీ దగ్గరికే వస్తాను బ్రదర్. మనం ఎప్పుడు నిబంధన చేసినా నిబంధనకు ఒక గుర్తు ఉంటుంది. మళ్ళీ మాట చెప్తున్నాను, ఎప్పుడు నిబంధన జరిగినా నిబంధనకు ఒక గుర్తు ఉంటుంది. సర్వసాధారణమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పెళ్ళిళ్ళు చూస్తుంటాం. పెళ్ళిళ్ళలో ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎదురెదురు నిలబెట్టి వాళ్ళతో ప్రమాణాలు చేయిస్తారు. అది పెళ్లిలో వాళ్ళతో చేయించే నిబంధన. ఇవన్నీ నిబంధనలు చేయించిన తర్వాత వాళ్ళకి ఏం పెడతారు చెప్పండి? రింగ్ పెడతారు. వాళ్ళ సాంప్రదాయంలో రింగ్ ఉంటే రింగ్ పెడతారు, లేదంటే బైబిల్ మార్చుకునేలా ఉంటే బైబిల్ మార్చుకుంటారు. ఇప్పుడు సార్ గారు బయట తిరుగుతూ ఉంటాడు కదా, ఇంట్లోంచి బయటికి వెళ్ళి. ఎవరు? హోమ్ మినిస్టర్. ఎవరైనా ఇంట్లో భర్త ఇలా బయట తిరుగుతున్నప్పుడు సార్ గారికి బయట ఎవరైనా కనిపించారనుకో, వెంటనే ఈ రింగ్ చూసి సార్ గారికి ఏం గుర్తు రావాలో తెలుసా? పెళ్లిలో భార్యతో చేసిన నిబంధన గుర్తు రావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా నిబంధనలో ఎందుకు గుర్తుంటుందో? నిబంధనకు ఒక సీల్ వేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ రౌండ్ సీల్ ఉండి మధ్యలో గ్రీన్ పిల్లల సంతకం లేకపోతే ఎలా చెల్లదో, నిబంధనలో గుర్తు లేకపోయినా నిబంధన చెల్లదు. దేవుడు నోవహుతో నిబంధన చేసి, ఆకాశం నుండి మరి ఎప్పుడు ఇలాంటి ప్రళయాన్ని నేను కురిపించను అన్నాడట. మరి మాట ఇచ్చావు, దాని గుర్తేంటి అని అడిగితే దేవుడు చెప్పండి ఇంద్రధనుస్సుని ఇచ్చాడట, ఆ రంగులు. ఇప్పుడు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆకాశం నుండి. ఈ వర్షం రాదని, ప్రళయం రాదని దేవుడు చెప్పాడు కనుక ఇప్పుడు నిబంధనకు గుర్తు కూడా ఎక్కడ కనిపించాలి చెప్పండి? అందుకే ఈ రెయిన్బో ఎక్కడొచ్చింది? ఆ రోజు నోవహుకు కనిపించింది. ఎక్కడ? ఆకాశంలో కనిపించింది. నిబంధనకు గుర్తు అది. ఇది నోవహుతో చేసిన నిబంధన. తర్వాత వెంటనే మనకు అబ్రహాం గారితో చేసిన నిబంధన ఉంటుంది. బైబిల్ దీన్ని ఏమని చెప్పింది తెలుసా? దేవుని నిబంధనకు ఇదే పునాది. ఏ నిబంధన అయినా ఇక్కడే పునాదిలా ప్రారంభమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఇల్లు కట్టుకునే ముందు మనం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాం. అది నోవహు గారి నిబంధన అయితే, ఈ మాస్టర్ ప్లాన్ తర్వాత గొప్ప నిబంధనకు తార్కాణమైన బేస్మెంట్ చెప్పండి అబ్రహాం గారి నిబంధన. ఈ అబ్రహాం గారి నిబంధన తర్వాత ఆ రోజు సీనాయి పర్వతం మీద మోషే గారిని ఎన్నుకుని దేవుడు ధర్మశాస్త్రం అనే దాన్ని ఇచ్చాడు చూసారా? ఆయనకి నిబంధన చేసి, అది మోషే నిబంధన. అదో పాఠశాల. పాపాన్ని ఎత్తి చూపించేది ధర్మశాస్త్రం అంటే ఇదేదో మళ్ళీ కొత్త ఏమి నిబంధన కాదు. ఇది అబ్రహాము గారు చేసిన నిబంధనకు కొనసాగింపు అంతే. బైబిల్లో ఏ నిబంధన అయినా అబ్రహాము గారితో చేసిన నిబంధనకు కొనసాగింపే, అందులోని భాగమే. తర్వాత దావీదు గారితో దేవుడు చేసిన నిబంధన ఉంటుంది. అది ఏంటో తెలుసా? నీ రాజ్యాన్ని నేను సుస్థిరపరుస్తాను, నీ జనాంగంలో నుండి, నీ ఫ్యామిలీలో నుండే రాజులు యుగయుగాలు అంటే ఈ భూమి అంతపైపోయే వరకు ఈ రాజ్యాన్ని ఏలతారు అని నిబంధన చేశాడు. ఇది కూడా అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనకు కొనసాగింపే. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ అంతా ఒకే ఒక్క నిబంధన వైపు ఎత్తి చూపిస్తుంది. అది సాక్షాత్తు మనం చదువుతున్న ఆదికాండం 15వ అధ్యాయంలో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, నిబంధన చదువుతున్నప్పుడు నిబంధన కట్ చేసిన తర్వాత, అంటే ఆ రెండు పశువుల్ని, మనం అనుకున్న ఏవైతే జంతువులు ఉన్నాయో వాటిని రెండుగా ఖండితం చేసిన తర్వాత అందులో నుండి ఎవరు నడిచి వెళ్ళాలి చెప్పండి? రూల్గా దేవుడు నడిచి వెళ్ళాలా? అబ్రహాం నడిచి వెళ్ళాలా? ఇప్పుడు ఎవరు దానికి ఒప్పుకుంటున్నారు? నిబంధన ఎవరు రాశారు? దేవుడు. ఇప్పుడు దానికి ఎవరు ఒప్పుకుంటున్నారు? రూల్కి ఎవరు నడిచి వెళ్ళాలి? అబ్రహాం. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఒకసారి చదవండి ఆ మాట. 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కట్టిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఇప్పుడు ఎవరు వెళ్ళారు చెప్పండి బ్రదర్? చెప్పు, ఎవరు వెళ్ళారు? ఈ నిబంధనను స్థిరపరచడంలో ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకున్నారు?
చెప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఈ నిబంధనను మీరను. ఒకవేళ ఈ నిబంధనను మీరితే నేను కూడా ఈ పశువు వంటి వాడిని అయిపోతాను, చచ్చిపోతాను, నా మీద ఒట్టు సార్, అదేనా దాని అర్థం? ఇప్పుడు అబ్రహామైన ఆ నిబంధనను మీరతాడేమో కానీ చెప్పండి. మాట ఇచ్చిన వాడు, తానే వచ్చి నిబంధన చేసుకుని మనుషులకు దగ్గరైన వాడు, ఈ మాట తప్పేవాడు చెప్పండి కాదు. అంత గొప్ప నిబంధన అది నీతో కూడా చేశాడు. అది పితరుని గర్భంలో నుండి మనం గర్భవాసాన రాకముందే, ఆ కడుపును పుట్టకముందే, అసలు ఎలా ఆ జనాంగం మన పితరులు అవుతారో మనకు తెలియకముందే నీ కొరకు నీ పితరుడైన అబ్రహాముతో దేవుడు నిబంధన చేసి ఉంచాడు. ఆ నిబంధనలో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా దానికి వారసుడివి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ నిబంధనకు కూడా ఒక గుర్తు ఉండాలి కదా. నోవహు గారికి దేవుడిచ్చాడు ఒక నిబంధన, దానికి ఒక గుర్తు ఉంది, అది రెయిన్బో. నిబంధనకు ఖచ్చితంగా ఒక గుర్తు ఉండాలి, దాన్ని సైన్ అంటారు, అది సీల్ అంటారు. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడిచ్చిన నిబంధన గుర్తు ఏంటి చెప్పండి మీరు? అయ్యబాబోయ్ ప్రభా, చెప్పండి. సున్నతి విన్నారా ఎప్పుడన్నా? సర్కంసెషన్. ఇప్పుడు అబ్రహాము గారు దేవునితో నిబంధన జరిగింది అనడానికి ఒక గుర్తు చూపించాలి. ఈ సున్నతి పొందిన వాళ్ళందరూ మేము ప్రత్యేకమైన వాళ్ళం, మేము దేవునికి ప్రజలం అని చెప్పుకోవడానికి శరీరంలో సున్నతి చేయించుకోవాలి. ఇది ఆ రోజు అబ్రహాముతో దేవుడికి చేసిన నిబంధనకు గుర్తు. వినండి, వేర్ దెర్ ఈజ్ ఎ కవెనెంట్ దెర్ ఈజ్ ఎ సైన్. కంపల్సరీగా ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకో. మళ్ళీ, వేర్ దెర్ ఈజ్ ఎ కవెనెంట్ దెర్ మస్ట్ బి ఎ సైన్. అంటే ఎక్కడ నిబంధన ఉంటుందో చెప్పండి, అక్కడ నిబంధనకు ఒక గుర్తు ఉండాలి. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తేంటి? సున్నతి. ఈ సున్నతిని చూసే పెద్ద మనుషులందరూ మేము దేవుని ప్రజలం, నిబంధన జనులం అన్న అరణ్యంలో 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణాన్ని, భౌతికంగా చాలా కష్టతరమైన ప్రయాణాన్ని సునాయాసంగా కొనసాగించారు. ఒకవేళ ఈ నిరీక్షణే లేకపోతే, మేము ప్రత్యేకమైన వారమనే వాళ్ళకి లేకపోతే, పైన దేవుడు ఉన్నాడు, మేము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనే ఇంటెన్షనే వీళ్ళకి లేకపోతే, అది కూడా వాళ్ళకి ఆయాసంగాను, పెద్దదిగాను, ఏదో బరువుగాను ఉండేది. మనుషులు భారభరితమైన బరువులు మోస్తూ ఉన్నా కూడా వాళ్ళకు ఉపశమనం ఏంటో తెలుసా చెప్పండి? దేవుని నిబంధన మనుషుల మీద ఉందట. అది కూడా మేము ఆయన నిబంధనలో వారసులం, మేము సున్నతి చేయబడిన వారమని వాళ్ళకు ఒక గుర్తు కూడా ఉందట. అబ్రహాముతో నిబంధన తర్వాత ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఒక ఆచారాన్ని ఇచ్చాడు. మేము దేవునికి ప్రజలము, ఆయన 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 ప్రజలమని చెప్పడానికి శరీరంలో సున్నతి చేయించుకున్నామని మన పెద్ద మనుషులందరూ చెప్పారట. అబ్రహాము గారి నిబంధన తర్వాత సరిగ్గా దేవుని 4 ఏండ్ల మౌనం తర్వాత ఈ భూమి మీదకి సాక్షాత్తు మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకు ప్రభు ఎందుకు వచ్చాడు? నిన్ను అడుగుతాను, నువ్వు చెప్పు సిస్టర్, నువ్వు చెప్పు. బ్రదర్, మిమ్మల్ని అడుగుతాను. మీరు చాలా కాలం నుండి విశ్వాసులుగా కొనసాగుతున్నారు, చర్చికి వెళ్తారు, యాక్టివ్గా ఉంటారు, పరిచర్లో ముందు ఉంటారు, మీరు స్టేటస్లు పెడతారు బ్రదర్, తెలుసు నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు ఎందుకు వచ్చాడు? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఆ రోజు అబ్రహామైన మన పితరుడితో చేసిన ఈ నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరీ స్థిరపరచడానికి, ఆ నిబంధనలో భాగమైన ఒక గొప్ప నిబంధనను నీతో చేయడానికి వచ్చాడు. అది కొత్త నిబంధన. ఇదేం మళ్ళీ కొత్తది కాదు. ఇది ఎవరికి ఇచ్చిన మాట చెప్పండి? అబ్రహాముకి ఇచ్చిన మాట. మళ్ళీ ప్రభు వచ్చి ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. మళ్ళీ ఇది కొత్తది అని అంటే ఇది కొత్తది కాదు సార్, ఇది పాతదే. కాకపోతే మళ్ళీ అదే నిబంధనను దేవుడు పునరుద్ధరిస్తూ తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ భూమి మీద నీకు బయలుపరిచాడు. ఇది ఏదో కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా జరగదు. ఇది తన స్వరక్తంతో జరుగుతుంది. ఇది ఒక నిత్య నిబంధన. ఇది అప్పటికి ఎండ్ అయిపోయేది కాదు. ఒకవేళ అబ్రహాము గారు తరం అయిపోతే అప్పటికి ఎండ్ అయిపోయేది కాదు. ఇది ఎప్పుడు ఉండే నిత్యమైన నిబంధన. ఇది శాశ్వతమైన విమోచన. ఇది పాప క్షమాపణ. ఇది నిత్య జీవము. దేవునితో ప్రత్యక్షమైన సంబంధం నీతో కుదర్చడానికి వచ్చాడు ప్రభు. ఎందుకు వచ్చాడని అడిగితే 4 ముక్కల ప్రభు గురించి చెప్పలేవు. నువ్వు ఏం మారు మనసు నీది? నువ్వేం చేస్తావు ప్రభు కొరకు పరిచర్య? ప్రభు ఎందుకు వచ్చాడో చెప్తుంది బైబిల్. ఏ నిబంధన తెలుసా?
పాప క్షమాపణ లాంటి నిబంధన, పాప క్షమాపణతో కూడిన నిబంధన, నిత్య జీవంతో కూడిన నిబంధన, దేవుని ప్రత్యక్షమైన సంబంధం మనుషులతో 400 సంవత్సరాల మౌనం తర్వాత ఈ నిబంధన. బైబిల్ ఎలా ఉంది? మనం క్రొత్త నిబంధన జనులం. బైబిల్లో వచనాలను చదివించట్లేదు, టైం అవుతుంది కనుక. టైం అయిపోయింది, నేను కొనసాగిస్తున్నాను. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ నిబంధన కొత్తదని అర్థం కాదు. చెప్పండి, అబ్రహాము నిబంధనలో పొడిగింపిది. నిబంధన అనేది ఒక ఒప్పందం అయితే, బాప్తిస్మం అనేది ఒక ఒప్పందం మీద మనం పెట్టే సంతకం. ఎలా చూడు బ్రదర్, ఎలా చూడు, నీకోసం ఈ మాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నోవహు గారు చేసిన నిబంధనకు ఒక గుర్తుంది. ఏంట సైన్, ఏంట సీల్? చెప్పండి, రెయిన్బో రావడం. నెక్స్ట్, అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనకు ఒక గుర్తుంది. ఏంటది? సర్కంసెషన్, సున్నతి, భౌతికమైన సున్నతి. రైట్. ఎందుకు మళ్ళీ భౌతికం అన్నావు బ్రదర్? ఉంది. తర్వాత ఈ భౌతికమైన సున్నతిని మారుస్తూ ఆత్మ సంబంధమైన సున్నతి వైపుకి బైబిల్ ప్రయాణం చేస్తుంది. అది నీకు అర్థం అవ్వాలి. తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం. నోవహుతో చేసినప్పుడు ఒక గుర్తుంది, అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఒక గుర్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నిబంధన చేశారు కదా, మరి దీనికి గుర్తేంటి చెప్పు? దీనికి గుర్తేంటి? రక్తం అనేది నిబంధనను స్థిరపరచడానికి అవసరం. బలి లేకుండా, రక్తం లేకుండా నిబంధన స్థిరపరచబడదు, అవసరం. కానీ గుర్తేంటి? ఆ రక్తం మొదటి 2 నిబంధనలు జరిగినప్పుడు కూడా ఉంది. నోవహు బలర్పించాడు, అబ్రహాం బలర్పించాడు. ఈ నిబంధన జరుగుతున్నప్పుడు కూడా పశువులను వధించడం, వాటిని ఖండితాలుగా చేయడం, ఆ రక్త తర్పణాల మధ్యలోనే ఈ నిబంధన జరిగింది. నిబంధన జరగాలంటే రక్తం అవసరం, రక్తం లేకుండా నిబంధన జరగదు. కానీ గుర్తేంటి? నీకు దేవునికి ఉన్న సంబంధానికి గుర్తేంటి? ఇది మౌలికమైన విషయం, మనకి తెలీదా? ఇంతకాలం నీ భక్తిలో ఇది నీకు తెలీదా? సగటు విశ్వాసిగా తెలీదా? బాధ్యతాయుతమైన క్రైస్తవ విశ్వాసిగా తెలీదా? ఏమో నేను దానికి గొప్ప హెడ్డింగ్ పెట్టానని నువ్వేమో అభ్యంతర పడుతున్నావేమో. ఏం కాదు, అదేం కాదు. ఈ నిబంధన గుర్తేంటో తెలుసా? బాప్తిస్మం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చేసిన ఈ నిబంధనకు గుర్తు బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా నువ్వేం ఒప్పుకుంటావు? ప్రభు దగ్గరకు వచ్చి బహిరంగంగా నీ పాపాలను ఒప్పుకుంటావు. బహిరంగంగా ప్రభువును ఒప్పుకునే ఒక గుర్తు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఎవరో? పరిశుద్ధుల సహవాసంలో పాలు పంపులు పొందినవారు. మనందరం నిబంధన జనులం, మనం కొత్త నిబంధనలో జనులం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అబ్రహాము నిబంధనను స్థిరపరిస్తే, ఆ స్థిరపరిచిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళం మనము కూడా నిబంధన జనులం. మన నిబంధన గుర్తేంటి? బాప్తిస్మం. కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. మీలో ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చేతులతో చేయబడిన ఒక సున్నతి ఉందట. సున్నత్ అనేది మన పితరుడైన అబ్రహాము నిబంధనలో ఒక గుర్తు అయితే, నీతో ఆయన చేసిన గుర్తు ఏంటో తెలుసా? నీ నిబంధన గుర్తు ఏంటో తెలుసా? చేతులతో చేయబడని, చెప్పండి, సున్నత్ ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానం. బైబిల్ దాన్ని బాప్తిస్మం అన్నది. క్రీస్తు ద్వారా వచ్చిన ఈ నూతన నిబంధనలో సున్నతికి బదులు మనకు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు దేవుడు, ఒక గుర్తు ఇచ్చాడు. ఆ గుర్తు ఏంటో తెలుసా? చెప్పు. బాప్తిస్మం. అబ్రహాముకు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మనందరినీ, క్రీస్తును ధరించుకున్న మనందరినీ ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమై ఉండిన మనకు కూడా ఆ వాగ్దానం వర్తించింది. అది క్రీస్తులో ఆశీర్వాదమై మనకు వర్తించింది. ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చును, ఐశ్వర్యం ఇచ్చును అంటే అబ్రహాము సంతానం ద్వారా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల గొప్ప ఆశీర్వాదం నీకు కలిగింది. ఆ ఆశీర్వాదానికి గుర్తు ఏంటో తెలుసా? చెప్పండి. ఈ బాప్తిస్మం. చివరికి వస్తేనే బ్రదర్, నీకోసమే నిన్ను ఎందుకు ఫస్ట్ రోజు తీసుకొచ్చి ప్రభు ఇక్కడ కూర్చోబెట్టాడో ఇదిగో ఇందుకే. విను.
ఇప్పుడు మీలో బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరో మనస్ఫూర్తిగా చెప్పండి, చేతులు ఎత్తొద్దు, అదంత గౌరవం కాదు. ఒప్పుకోండి. ఇంకా పొందాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉంటారండి సమాజంలో. సెమినార్కి ఒక బ్రదర్ వచ్చేవాడు, బైబిల్లో చాలా వచనాలు వివరించేవాడు. ఆ పొయ్యి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళతో తర్కించేవాడు. ఆ పొయ్యి దగ్గరే 2-3 అయిపోద్ది మనకు. ఇప్పుడు పొయ్యి దగ్గర బాప్తిజం తీసుకున్నావా అని అడిగితే తీసుకోలేదు అన్నాడు. ఏంటి ఇంత గొప్పగా దైవత్వం గురించి చెప్పేవాడు, దైవత్వంలో ఉన్న కొన్ని మెలకువలు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా చెప్పేవాడు. అంత గొప్పగా బైబిల్ వర్ణించే బ్రదరు ఇంతకీ బాప్తిజం తీసుకున్నాడా అని అడిగితే చెప్పండి, తీసుకోలేదట. ఉంటారు ఇలాంటి వాళ్ళు, చెప్పండి, ఉంటారు, ఇక్కడ ఉన్నారు కూడా. నీకు దేవుడికి నిబంధన వద్దా? అగ్రిమెంట్ వద్దా? ఆయన నిబంధనలో పాలు పంపులు వద్దా నీకు? అబ్రహాము ద్వారా వచ్చిన ఈ సంతానపు ఆశీర్వాదం నీకు వద్దా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిన ఈ నిబంధనలో గుర్తైన బాప్తిస్మం వద్దా? ఈ కరెంట్ జనరేషన్ ఏమనుకుంటుందంటే, ఈనాటి సమాజం అన్నిటినీ చాలా టేక్ ఇట్ ఈజీ అని చాలా తేలిగ్గా తీసుకుంటుంది. నువ్వు అన్ని విషయాల్లో తేలిగ్గా తీసుకున్నా పర్వాలేదేమో నాకు తెలియదు, కానీ బాప్తిస్మం విషయంలో తేలిగ్గా తీసుకున్నావు అనుకో, అలా తేలిగ్గానే ఎగిరిపోతావు గాల్లో. మౌలికమైన కీలకమైన సంగతి ఇది నీ భక్తి జీవితంలో. మాటకు కట్టుబడి ఉండడం చాలా మందిలో మిస్ అయిందట. బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం కాసేపు. పోనీ నువ్వు నిబంధనలోకి వచ్చావు, ఈ నిబంధన మీరితే ఏమవుతుంది చెప్పు? ఇందాక అబ్రహాము గారు దేవుడితో చేసిన నిబంధన మీరితే ఏమవుతుంది? ఆ ఖండితాల మధ్యలో నిబంధన చేయించుకునే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకవేళ నిబంధన ఎక్కడైనా తప్పిపోతే, మనం నిబంధన నుండి తొలగిపోతే, మన ఇష్ట ప్రకారం నిబంధనలోంచి బజ్జుకొచ్చేస్తే ఇప్పుడు ఏమవుతాం మనం చెప్పండి? ఈ ఖండితం చేసిన పశువు వలె మనం కూడా నాశనం అయిపోతాం, పాడైపోతాం, చచ్చిపోతాం. అంతేనా? ఇప్పుడు బాప్తిజం తీసుకున్నా కూడా లోకం వైపు ఆలోచించే వాళ్ళు నిబంధనను మీరినట్ట కాదు చెప్పండి. బ్రదర్ నువ్వు చెప్పు. మాటకు కట్టుబడి ఉండకుండా బయటకు వచ్చేసావు నువ్వు దేవుని నిబంధనలో నుండి. పెద్ద ఏం మారలే. బాప్తిజం తీసుకోకముందు నీ బ్రతుకేంటో, బాప్తిజం తీసుకున్న తర్వాత నీ బ్రతుకేంటో సేమ్ అంతే, అలాగే ఉంది. కొంతమంది రిలేషన్షిప్ని వాడుకుంటారట. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు వాడుకుని వదిలేసేవాళ్ళట. అందులో పెళ్లి చేసుకుని వదిలేసేవాళ్ళు ఉంటారు, స్నేహాలు చేసి వదిలేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసి వదిలేసేవాళ్ళు ఉంటారు, ప్రేమించి వదిలేసేవాళ్ళు ఉంటారు. బాప్తిస్మం తీసుకుని వెనక్కి వచ్చేసేవాళ్ళు ఏ టైపో తెలుసా? వీళ్ళు దేవుని వాడుకుని వదిలేసే టైపు. దేవునితో మన సంబంధం ఏదో నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నంత సింపుల్గా ఉండదు బ్రదరు, ఉండదు. అది కావాలనుకున్నప్పుడు క్యాన్సిల్ చేసేయడానికి ఉండదు. దేవుడితో ఈ నిబంధన ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకునేలా చిన్నది కాదు, నీ మనసు చిన్నది. నచ్చనప్పుడు క్యాన్సిల్ చేయడానికి కుదరదు. ఇది నిబంధన అంటే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకోవాలి. మరి నువ్వు నిలబెట్టుకున్నావా? లోకంతో బేరసారాలు ఆడావు. మ్యారేజ్ రిలేషన్షిప్లో చాలామంది ఇంకా ఈ మ్యారేజ్కి బయట మోహపు చూపులు చూసేవాళ్ళు ఉన్నారండి. చిన్నోడిననే ఈ మాటలు మాట్లాడుతున్నాను. చిన్నోడితో బుద్ధి చెప్పించుకున్నావంటే నీ అంత దిక్కుమాలోడు ఇంకొకడు ఉండడు. మ్యారేజ్ రిలేషన్షిప్లో లేని వాళ్ళను మోహించడం తప్పు. అది కూడా బాప్తిస్మం తీసుకున్న నీకు అస్సలు తగదు. కానీ నువ్వు అందులో ఉన్నావంటే నువ్వు ఈ నిబంధన మీరినట్ట కాదా? ఏంటిది? ఇది సెక్షువల్ పొల్యూషన్. సెక్స్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ ఇల్లీగల్. వివాహానికి బయట మనం జరిగించే లైంగిక సంబంధాలు శుద్ధ తప్పు. ఒకవేళ బయటోడికైతే చెల్లును గాక, నీకు చెల్లదు ఇది. ఎందుకు తెలుసా? నువ్వు నిబంధన చేసుకున్న ప్రభుతో మునిగేవా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. అక్కడ కూడా కాంట్రవర్సీ ఉంది. అరే రక్షణ విషయంలో కాంట్రవర్సీ ఏట్రా? ఏమని చెప్పను నీకు? నిన్ను బాగు చేయడానికి పెట్టిన కార్యక్రమం అది.
దేవుడితో నిబంధన చేసుకునే గొప్ప అవకాశం అది. అక్కడ కూడా ఏలెత్తి చూపించి ఇలాగే తీసుకోవాలనే వాళ్ళు కూడా ఉన్నారట. నువ్వు ఎలా తీసుకుంటే ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, తీసుకున్న దాన్ని కట్టుబడ్డావా? నిబంధన సారం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దాన్ని కొనసాగిస్తున్నావా? దేవునికి దగ్గరగా ఉండే సాన్నిహిత్యం ఉందా నీలో? పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడట. మరి నువ్వు చూస్తావా? పరిశుద్ధత అంటే వేరుగా ఉండడం, ఈ సమాజానికి సెపరేషన్. ఈ పరిశుద్ధ జీవితంలో ప్రతిదానికి వ్యాపించాలి. ఈ పరిశుద్ధత ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి దానిలోనూ ఉండాలి. అన్నీ బాగున్నాయి సార్, ఇదొక్కటే ఉంది సార్, అది కూడా కుదరదు. సెట్టింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డినరీ అండ్ ప్యాగన్ థింగ్స్ అన్నాడు ఒక ఆయన. దూరంగా జరగడం, సాధారణమైన లౌకికమైన భౌతికమైన లోకపు ఆశల నుండి, ప్యాగన్ థింగ్స్ ఇతరమైన వాటి నుండి బయటకు జరగడమే, ప్రత్యేకించబడమే ఈ పరిశుద్ధత. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని లోతైన స్వభావం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధత. సంపూర్ణ పవిత్రుడైన ఆయన, వేరుగా ఉన్నవాడు, అమరుడు, మహామహిమతో శక్తిమంతుడైన దేవుడు, పాపానికి నోచుకోలేనివాడు. నువ్వు దగ్గరికి వస్తే ఎప్పుడు ఎత్తుకునేవాడు కాదు. పాపంతో వస్తే పళ్ళు కూడా రాలగొడతాడు. దేవునిలో ఇది కూడా తెలుసుకో. కొంతమంది అంటారు, నేను కొనసాగలేకపోతున్నాను బ్రదర్ ఈ నిబంధనలో. అంతకుముందు బాప్తిజం తీసుకున్న కొన్ని రోజులు బాగానే ఉండేదండి, తర్వాత ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సరైన సపోర్ట్ లేదు బ్రదర్. ఒకవేళ నీకు బాప్తిజం ఇచ్చిన సేవకుడు నీతో పాటు లేడేమో, ఆయన మాటలు నేను బలపరచట్లేమో నాకు తెలియదు, కానీ నీతో సేవకుడు ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ఉండే ప్రభు ఉన్నాడు. నీకెవరు సాయం చేస్తారు తెలుసా? అన్నీ వదిలిపెట్టినా అది ఒక్కటి వదిలిపెట్టలేకపోతున్నానన్నా అని అన్న నీకు, తాగుడు, వ్యసనము, గంజాయి, డ్రగ్స్ అన్నీ వదిలేసిన ఒక్కటి వదలలేకపోతున్నానన్న నీకు సేవకుడిగా ఏ సేవకుడు సపోర్ట్ ఇవ్వగలడో లేదో నాకు తెలియదు, కానీ నీతో నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు ఉన్నాడు. ఈ మాట చదివి నేను ముగించేస్తాను. లేవియాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మునను పరిశుద్ధపరచు యెహోవాను. ఇప్పుడు పరిశుద్ధత మనం చేసే కార్యక్రమాల వల్ల వచ్చేదా? చెప్పండి నాకు. ప్రభు ఇచ్చేదా? మనం స్నానం చేస్తే మనకు పరిశుద్ధత వస్తుందా? ప్రభు వల్లప్పుడు మీరు ఇంటి దగ్గర తలస్నానం చేసి వస్తారు ఇక్కడికి, దానివల్ల మీరు ఏమన్నా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిపోయారా? కొంతమంది కాళ్ళు, చేతులు, ముక్కులు ఇవన్నీ కడుక్కుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. ఇదా నిన్ను పరిశుద్ధపరిచేది? ఈ భౌతికమైనవి నిన్ను నీవు శుభ్రం చేసుకునేవి, లౌకికమైన వాటి ద్వారా నీకేమీ పరిశుద్ధత రాదు. నిన్ను పరిశుద్ధపరిచేవాడు కూడా ఒకడున్నాడు. చెప్పండి, ఆయనే మిమ్ములను పరిశుద్ధపరిచేవాడు. ఐ విల్ మేక్ యూ హోలీ అన్నాడు ఆయన. నేనే నిన్ను పరిశుద్ధపరుస్తాను. ఏం బ్రదర్ ఇంకా ఎందుకు నీ వెనకడుగు? నన్ను నీకు సపోర్ట్ ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నిన్ను పరిశుద్ధతలకు నడిపించేవాడు, నడిపించమని అడిగేవాడు, నడిపించే వరకు, నిన్ను నడిపించే వరకు, అందులోకి తీసుకొచ్చే వరకు చేయి పట్టుకుని నడిపించేవాడు ఉన్నాడు. ఇంకే భయం? భక్తుడు ఈ మాట అన్నాడు, ఆయన పేరు లియోనార్డ్. ఇలా అన్నాడు, నాకు అసహ్యం కలిగించడానికి వాటికి మీరు దూరంగా ఉండండి. ప్రభు ఇలా అంటాడట మనతోటి, నాకు అసహ్యం కలిగించే వాటికి మీరు దూరంగా ఉండండి. నేను ప్రేమించే వాటిని మీరు ద్వేషించకండి, నేను ద్వేషించేదాన్ని మీరు ప్రేమించకండి. నేను చెప్పింది కష్టంగా ఉంటే ఆజ్ఞ ఇచ్చిన నా దగ్గరికి రండి. ఆజ్ఞ ఎక్కడి నుండి వస్తుందో మీకు సహాయం కూడా అక్కడి నుండి వస్తుంది అన్నట. అర్థమవడానికి మళ్ళీ ఈ మాట చదువుతాను నీకోసమే బ్రదర్. ప్రభు అన్నమాట, దేవుడు అన్నమాట, ఈ నిబంధన గురించి దేవుడే మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో భక్తుడు రాసిన పలుకులు ఇవి. నాకు అసహ్యం కలిగించే వాటికి మీరు దూరంగా ఉండండి, నేను ప్రేమించే దాన్ని మీరు ద్వేషించకండి, నేను ద్వేషించే దాన్ని మీరు ప్రేమించకండి. నేను చెప్పింది కష్టంగా ఉంటే ఆజ్ఞ ఇచ్చిన నా దగ్గరికి రండి. ఆజ్ఞ ఎక్కడి నుండి వస్తుందో మీకు సహాయం కూడా అక్కడి నుండి వస్తుంది. ఈ ఆధ్యాత్మికతలో చతికిలు పడిపోయి మళ్ళీ వెనక స్థితికి వెళ్ళిపోతున్న నీకు బైబిల్లో చాలా మాటలు చెప్పు దెబ్బల్లా కనబడతాయి.
పరలోక సంబంధమైన వరములు రుచి చూచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నీ అంత దిక్కుమాలుడు ఇంకొకడు ఉండడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టు, బాప్తిస్మం తీసుకుని నిబంధనను ఉల్లంఘించి మళ్ళీ వెనక్కి వెళ్ళకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. గుర్తుపెట్టుకో. ఈ నిబంధనలు కొనసాగించాలంటే నీకు ఎవరు సపోర్ట్ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, దేవుని సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఆయన సాన్నిహిత్యంలో ఆయన నడిపిస్తూ ఉంటే చేయి పట్టుకుని ఈ పరిచయలో నడుస్తూ ఉండండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. చక్కటి మాటలతో మీరు మాతో మాట్లాడారు. మేమందరం శ్రద్ధగా వినడానికి కృప చూపించారు. ఈ నిబంధనను మేము ఎప్పుడు ఉల్లంఘించక మీ పరిచయలో కొనసాగుతామని మీకు మాట ఇస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.